ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి కీలక భాగస్వామి జనసేన ఇప్పుడు బలమైన పార్టీగా ఎదిగే ప్రయత్నంలో ఉంది. వచ్చే ఎన్నికల నాటికి తను శక్తిమంతమైన వ్యవస్థగా మారితేనే అత్యధిక స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశాలుంటాయని అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఎదురుచూస్తున్నారు. ఈ దిశగా క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన పావులు కదుపుతున్నారు. ఇటీవల జనసేన కమిటీలన్నిటినీ రద్దు చేసిన పవన్ ఇప్పుడు సమర్థులైన కొత్తవారి వేటలో ఉన్నారు. మండల స్థాయిలో పాపులారిటీ ఉండి ఇంతవరకు పదవుల్లేని వారి జాబితా సిద్ధం చేయాలని పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను ఆయన ఆదేశించారు. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగంగా ఉన్న మహిళలకు పార్టీలో అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నారు. 2029 నాటికి కేంద్రంలో మహిళా రిజర్వేషన్ అమలైతే ఆలోపే జనసేన పదవుల్లో 33% వీర మహిళలు ఉండాలన్నది పవన్ ధ్యేయంగా కనిపిస్తోంది. జనసేన సంస్థాగతంగా గట్టిపరుచుకోవాలని చూస్తోంది. అధినేత పవన్ కి ఉన్న జనాదరణ విషయంలో ఎవ్వరికీ అనుమానాలు లేవు. ఆయన వెండితెర మీద పవర్ స్టార్. ఇక రాజకీయాల్లోనూ ఆ ఇమేజ్ పూర్తి స్థాయిలో కన్వర్ట్ కావాలని జనసేన చూస్తోంది. ఈ విషయంలో కీలకమైన ఆలోచనలు చేస్తోంది. ఏపీలో బలమైన సామాజిక వర్గం అండదండలు జనసేనకు ఉన్నాయి. యూత్ సపోర్ట్ ఉంది, మహిళల ఆదరణ ఉంది. దాంతో ఇవన్నీ కూడా బలోపేతానికి పూర్తిగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. జనసేన సంస్థాగతంతో కొత్తగా కనిపించాలని చూస్తోంది. ఇతర పార్టీలకు భిన్నంగా తమ పార్టీలో ఎక్కువగా వారికే పెద్దపీట వేయాలని చూస్తున్నారు. జనసేనలో పదవుల పందేరానికి కసరత్తు మొదలైంది. ఆ పని మీద గత కొన్ని రోజులుగా పవన్ నిమగ్నమయ్యున్నారు. ఆయన కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకున్నా ఆ నొప్పిని సైతం అధిగమిస్తూ పార్టీలో బాధ్యులను ఎంపిక చేసేందుకు ఫుల్ ఫోకస్ పెట్టేశారు. ఇదిలా ఉంటే పవన్ పరిశీలనలో వెల్లడైన విషయాలు ఉన్నాయని అంటున్నారు. పార్టీ పదవులలో మహిళలకు ప్రాధాన్యత గతంలో అంతగా లేదని, ఆ లోటుని భర్తీ చేసుకుంటూ అంతకు మించి అన్నట్లుగా వారికి కీలక పదవులు కట్టబెట్టాలని సరికొత్త ఆలోచనలు చేస్తున్నారని అంటున్నారు. దానివల్ల పార్టీకి మేలు జరుగుతుందని కూడా అంచనా వేస్తున్నారు. జనసేన గత ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. 2 లోక్సభ స్థానాల నుంచి బరిలో నిలిచింది. అన్ని చోట్ల గెలిచి 100% సక్సెస్ రేటు సాధించింది. అయితే అందులో ఒకే ఒక మహిళా ప్రతినిధి ఉన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి లోకం మాధవి గెలిచారు. ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. అంతే. జనసేనలో మహిళల 33% రిజర్వేషన్ కు దరిదాపుల్లో కూడా లేదు. ఈ లోటును భర్తీ చేసేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. క్రియాశీలమైన వీర మహిళలు ఎవరో గుర్తించి తనకు లిస్ట్ ఇవ్వాలని పవన్ ఆదేశించారట. తొలుత వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యమిస్తారు. స్థానిక ఎన్నికల్లో గెలిచే అవకాశాలున్న మహిళా నేతలను రంగంలోకి దించుతారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీలో మహిళా బలం పెంచాలని పవన్ ఎదురు చూస్తున్నారు. అప్పుడు రిజర్వేషన్ తో పని లేకుండా తామే 33% సీట్లు కేటాయించే వీలుంటుందని పవర్ స్టార్ అంచనా వేసుకుంటున్నారు.